ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ పనుల మీద తిరుగుతామా, నగల గురించి పోలీసుల చుట్టూ తిరుగుతామా చెప్పు. సో ఇప్పుడు అలాంటివి ఏమీ వద్దు. పద వెళ్దాం. తప్పు చేసావేమో విద్య. నేను తప్పు చేశానా? అంటే దొంగతనం చేయడం నా మొగుడు తప్పు కాదా? అది కాదే, మీ ఆయన ఆ నగలు తీసాడో లేదో సరిగ్గా తెలియకుండా అలా అందరి ముందు నువ్వు దొంగవి నువ్వే తీసావని అడగడం తప్పు కాదా? నీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? ఐక్యత చెప్పింది, ఆ సాక్ష్యం చాలదా? ఐక్య నీతో నాన్న జనని పిన్ని గదిలో నగలు తీశారని చెప్పిందా? ప్రత్యేకంగా చెప్పాలా అక్క? అదలా చెప్పకుండా మీ ఆయన నగలు తీసాడని ఎలా అంటారే? పిల్లలు దేవుళ్లతో సమానం, వాళ్ళు అబద్ధం చెప్పరు అని అంటారు కదా. అలాంటప్పుడు ఐక్యత చెప్పింది నిజమే కదా. మళ్ళీ అదే మాట అంటున్నావు. నాన్న నగలు తీసి దాచుకోవటం నేను చూశాను అని ఐక్యత నీతో చెప్పిందా? మరి ఆయన ఆ గదిలోకి వెళ్ళొచ్చిన తర్వాత నగలు ఎలా మాయమయ్యాయి? నిజమేనే, నీకలాంటి అనుమానం రావడం కరెక్టే, కాదనడం లేదు. అంటే నేనే తప్పుగా ఆలోచించానంటారా? తప్పుగా ఆలోచించడమే కాదే, తొందరపడ్డావని మళ్ళీ మళ్ళీ అంటాను. నువ్వు మీ ఆయనతో అందరి ముందు అంత వాదించి చివరికి సాధించిందేంటి? మీ ఆయన చేత తిట్లు, మీ ఆయన చేత చీవాట్లు, ఇదేగా జరిగింది. ఇవాళ తమ్ముణ్ణి వెనకేసుకొచ్చారు, రేపు బావగారి డబ్బు పోతే అప్పుడేం చేస్తారు? అప్పుడు కూడా నా తమ్ముడు ఉత్తముడు అంటారా? తనదాకా వస్తే తెలుస్తుంది, అప్పుడు గాని తిక్క కుదరదు. ఇలా మాట్లాడే అనవసరంగా మాటలు అనిపించుకుంటున్నావు. అక్క, మీరెన్నైనా చెప్పండి, ఆ నగలు తీసింది మాత్రం నా మొగుడే, అందులో ఎలాంటి అనుమానం లేదు. దుర్మార్గుడు తను దొంగతనం చేసి అభిజననిల మీద నింద వేస్తున్నాడు. మట్టి కొట్టుపోతాడు, నాశనమైపోతాడు. ఎందుకే ఈ శాపనార్థాలు? మరేంటక్క, పాపం ఇప్పుడే వాళ్ళిద్దరి మనసులు కలిసి భార్యాభర్తలయ్యారు. అలాంటి వాళ్ల మీద ఇలాంటి నిందలు మోపి వాళ్ళకి సంతోషం అనేది లేకుండా చేస్తాడా? అసలు ఇలాంటి మనిషిని ఎక్కడైనా చూసారా? ఎన్ని ఎన్ని నిందలు వేశారు వాళ్ళ మీద. అన్ని భరిస్తూ ఉన్నారు. అవి కేవలం నిందలే అని నిరూపించుకుంటూ వస్తున్నారు. అది చాలదని మళ్ళీ అత్తయ్య గారి నగల కోసం ఆశపడ్డారని నిందొకటేశారు. ఇలాంటి వాళ్ళకి కాళ్ళు చేయి పడిపోయి పక్షవాతం వచ్చి జీవితాంతం మళ్ళీ లేకుండా చావాలక్క, చావాలి. అలా చేస్తే తెగేది నీ తాళే. తెగితే తెగింది, అయినా ఇదొక తాళ కానే కాదు, ఇది నా పాలిట ఉరితాడు. అయ్యో, మంచి మనుషుల్ని హింసించి ఆనందించాలని చూస్తే కుక్క చావు చేస్తారు, అది గ్యారంటీ. ఈ విద్యకి పని పాట లేదు. ఎక్కడికి వెళ్లారు, రాత్రంతా ఎక్కడికి వెళ్లారు, ఇంటికి సరిగ్గా రావట్లేదేంటని ప్రశ్నలతో వేధిస్తోంది. అంత గట్టిగా అడుగుతోందంటే నగలు నేనే తీశానని అనుమానం వచ్చిందా? అందుకే నన్ను అంత గట్టిగా గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తోందా? విద్యకు మాత్రమే నా మీద అనుమానం వచ్చిందా, లేక సరస్వతి వదిన, గాయత్రి వదినలకు కూడా అనుమానం వచ్చిందా? అసలు వీళ్ళకి అనుమానం వచ్చి విద్యకి చెప్పారా? అందుకే విద్య నన్ను అలా అడుగుతోందా? ఏమీ అర్థం కావట్లేదే. ఒకవేళ నేనే ఆ నగలు తీశానని బయటపడితే అందరి ముందు నేను ఒక దొంగలా నిలబడాల్సి వస్తుంది. అలా నిలబడితే అంతకంటే అవమానం ఇంకొకటి ఉండదు. ఎలాగైనా ఆ అనుమానం ఇంకొకళ్ళ మీద కలిగేలా చేయాలి. ఎలా? సార్ సార్ ఎవరు మీరు? ఏం కావాలి? సార్, జననీ గారు ఉండేది ఇంట్లోనే కదా? వీడేంటి జనని గురించి అడుగుతున్నాడు? మీరెవరు? నేను బ్యాంకు నుండి వస్తున్నాను. బ్యాంకు నుండా? బ్యాంకులోని వీళ్ళకి రాదని, టైం పడుతుందని అన్నయ్య మేనేజర్ చేత చెప్పించాడు కదా, మళ్ళీ ఇదేంటి? బ్యాంకు నుండా? ఏంటి విషయం? జననీ గారు మా బ్యాంకులో లోన్ అప్లై చేశారు సార్. అవునా? ఎప్పుడు? అదేంటి మీకు తెలీదా? జననీ గారు ఉండేది ఈ ఇల్లే కదా.
వీడేంటి ఇలా అడుగుతున్నాడు? వీడితో మంచిగా మాట్లాడి ఈ లోన్ వ్యవహారం పాతదా కొత్తదా అని తెలుసుకోవాలి. జనని ఉండేది ఈళ్ళే. ఆవిడ పిలుస్తారా? తను బయటికెళ్ళింది. మీకేం కావాలి? వెరిఫికేషన్కి వచ్చాం. ఏంటి? ఆవిడ మా బ్యాంక్ ఇచ్చిన అడ్రస్ వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలుసుకుందామని వచ్చాను. ఓహో, జనని ఉండేది ఈళ్ళే. తను నా తమ్ముడు అభిరామ్ భార్య. ఎంతకాలం నుంచి ఆవిడ ఇంట్లో ఉంటున్నారు? ఏమయ్యా, జనని నా తమ్ముడు భార్య అని చెప్తుంటే ఎంతకాలం నుండి ఉంటున్నారంటావేంటి? సార్, అది ఫార్మాలిటీగా అడుగుతాం సార్. ఏ బ్రదర్, అంటే లోన్ వచ్చేసినట్టేనా? వచ్చేసింది సార్. నువ్వు చెప్పేది నిజమా? అవునన్నయ్య, ఎవడో బ్యాంకోడు వచ్చి జనని వివరాలు రాసుకున్నాడు. ఎందుకు ఏమిటి అని అడిగితే జనని లోన్ కోసం బ్యాంకులో అప్లికేషన్ పెట్టుకుందని, అందుకే ఆ వివరాలు సేకరించడానికి వాళ్ళిచ్చిన అడ్రస్లో ఉంటున్నారా లేదా అని తెలుసుకోవడానికి వచ్చానని చెప్పాడు. అంతే కదరా. అదేంటన్నయ్య అంత తేలిగ్గా తీసి పడేస్తున్నావు? బ్యాంక్ లోన్ రావడం అంటే అంత తేలిక అనుకుంటున్నావా? ఇన్ని కంపెనీలుండి ఇంత ఆస్తుండి మనమే బ్యాంక్ లోన్ కోసం వెళ్తే నెలల తరబడి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి. అలాంటిది ఈ జనని అలా అప్లికేషన్ పెట్టగానే అలా లోన్ ఇచ్చేస్తారా? ఇప్పుడే రాకపోవచ్చు, కానీ వస్తుందిగా. రేయ్, చెప్పలేం. లోన్ ఇవ్వలేకపోవచ్చు కూడా. ఇస్తే బా, ఏంట్రా నీ నసా? ఆ జనని అభి వల్ల ఏమీ కాదు. నువ్విలాగే అంటూ ఉండు, ఆ జనని అనుకున్నది సాధిస్తుంది. ఒక బ్యాంకులో చేద్దాకా వచ్చిన లోన్ని వెనక్కి పంపించి సంతోషించావు, కానీ జనని ఊరుకుందా? ఇంకో అడుగు ముందుకేసి మరో బ్యాంకు వెళ్ళింది. జనని ఒట్టి మాటలే అనుకుంటే అది పొరపాటనయ్యా. అది అసాధ్యురాలు. ఏదైనా ఒకటి అనుకుంటే అది పూర్తి చేసే వరకు ఊరుకోదు. ఒకవేళ తను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఆ తర్వాత నువ్వు తన్ని ఆపలేవు. మన కళ్ళ ముందే ఎదిగి తల ఎగరేస్తుంది. ఎరా, ఇలా లోను డబ్బు రాగానే అలా ఎదిగిపోయి కార్లు బంగళాలు కొనడానికి ఇదేమైనా సినిమా అనుకున్నావా, లేకపోతే టీవీ సీరియల్ అనుకున్నావా? రేయ్, ఇది జీవితం రా. మగవాణ్ణి ఎలాంటి కష్టమైనా తట్టుకోగలిగేవాణ్ణి. నాకే ఈ స్థాయి రావడానికి 15 ఏళ్లు పట్టింది. వ్యాపారం పెట్టడం, అందులో రాణించడం అనేది అంత సులభం కాదురా. కష్టాలు, నష్టాలు, శత్రువులు ఇలా ఎన్నో ఎదుర్కొంటూ ముందుకు నడవాలి. వ్యాపారం చేయడం అంటే ఆషామాషీ విషయం కాదురా. అదొక పోరాటం. ప్రతిరోజు లేచి పరిగెత్తాలి, ఎంతో శ్రమ చేయాలి. అప్పుడు కూడా నిలదొక్కుంటామనేది నమ్మకం లేదు. అక్కడి నుంచి జారి పడితే తిరిగి లేవడం చాలా కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాపారం అనేది ఒక పద్మవ్యూహం లాంటిది. అందులోకి వెళ్లడం తేలిక కావచ్చు, కానీ అక్కడ నిలబడి ఎదగడం సామాన్యమైన విషయం కాదు. నువ్వు చెప్పేది నిజమే అన్నయ్యా. ఇవన్నీ జనని ఎదుర్కోగలదు, నిలబడగలదు, గెలవగలదు. అలా తను నిలబడకుండా ఉండాలంటే ఇప్పుడే నువ్వు ఏదో ఒకటి చేయాలి. చూద్దాంరా. తను ఎక్కడికి వెళ్ళినా, ఎలా వెళ్ళినా మన కళ్ళ ముందే జరగాలి. అప్పుడు సమయం వస్తుంది కదా, దెబ్బ కొడదాం. దీని గురించి బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించాల్సిన పని లేదు. ప్రతిసారి వాళ్ళు అటెళ్తున్నారు, ఇటెళ్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారని నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టి నా బుర్ర తినొద్దురా. ఎస్కేఆర్ లాంటి వాడికి ఎదురు నిలిచి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నవాడు ఈ గోగినేని శివరాం. ఇక ఈ జనని ఎంత, అభిగాడెంత? ఏంటి ఆడుకోవడానికి రమ్మంటే దొంగలా వస్తావేంటి? ఏంటి, దొంగలు ఇలాగే వస్తారా? అవును. నీకెలా తెలుసు? ఎప్పుడన్నా దొంగల్ని చూసావా? చూశాను. ఎక్కడా? సినిమాలో. సినిమాల్లోనా? అంటే నిజంగా చూడలేదా? నిజం దొంగే కదా సినిమాలో, సీరియల్లో చూపిస్తారు. అయితే ఖచ్చితంగా మా నాన్న దొంగే.